బాబు గారు టీడీపీ పార్టీ భారీ ఘన విజయం సాధించింది. జనసేన పార్టీ, టీడీపీ, జనసేన కూటమితో భారీ అంటే భారీగా కాదు. అసలు ఊహించని విధంగా వైసీపీ పార్టీ కోలుకోలేని విధంగా ఘన విజయమే సాధించింది. అయితే సాధించిన 1, 2 రోజులకే విపరీతంగా దాడులు, ఏదైతే ఇళ్ళ మీదకెళ్ళి దాడులు చేయడం, కనపడితే కొట్టడము, సచివాలయాలు ధ్వంసం చేయడం, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడము, తర్వాత ఏదైతే వాలంటీర్లు గతంలో ఏదైతే వైసీపీ పార్టీకి అనుకూలంగా చెప్పిన వాళ్ళ మీద దాడులు చేయడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ బాబు గారే దాన్ని పోషిస్తున్నారు. బాబు గారే దాన్ని ఉసిగొలుపుతున్నారు అనే విధంగా ఇప్పుడు చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబు గారు గెలిచారు. గెలిచిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ వెళ్ళి బాబు గారిని కలవాలి. ఎందుకంటే కాబోయే సీఎం కాబట్టి కనీసం వెళ్ళి పలకరించి బొకే ఇచ్చే విధంగా వెళ్ళి కలిసే విధంగా ఉంటారు ప్రభుత్వ అధికారులు. కానీ ఈరోజు ఏదైతే బాబు గారిని కలవటానికి, ఏదైతే బాబు గారు అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు వెళ్ళి కలవటానికి నిరాకరించారు. సెక్యూరిటీ అధికారులే బాబు గారిని కలవటానికి లేదు, మిమ్మల్ని కలవటానికి బాబు గారు ఇష్టపడటం లేదు అనే విధంగా పాపము ఘోర అవమానంతో ఫీల్ అయ్యి బయటికి వెనుదిరిగి వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అధికారులు పార్టీలో ఎవరైతే అధికారంగా ఉంటారో, అధికారులుగా ఉన్నప్పుడు పోలీసు అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్టు, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ చెప్పినట్టుగా సానుకూలంగా వెళ్ళాలే తప్ప ప్రతిపక్షం చెప్పినట్టుగా వెళ్ళే తీరులో లేదు. ఎందుకంటే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళ విధంగా పనిచేసే విధంగా వ్యవస్థలు తయారయ్యాయి ఇప్పుడు. కానీ మధ్యలో అటు పార్టీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్పిన పనులు చేయకపోతేనేమో ఒక దెంగులు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినప్పితే ఒక విధంగా బాధపడే విధంగా, అటు ఇటు మధ్యలో పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు బాధపడే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బాబు గారు దాన్ని అన్నీ సరే అయిపోయింది, గతంలో అయిపోయింది, మమ్మల్ని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. సరే ఏదైతే జరిగిపోయిందని ఆ విధంగా అనుకోకుండా మిమ్మల్ని కలవడం మాకు ఇష్టం లేదు, మీరు మా దగ్గరికి రావద్దు అనే విధంగా పక్కకి పెట్టారంటే, మళ్ళీ కుట్రపూరితంగా ఏదైతే రెచ్చగొట్టే విధంగా మళ్ళీ ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాడులు కొనసాగించే విధంగా బాబు గారే దాన్ని స్వచ్ఛత పలికారనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అధికారులదేముంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడమే వాళ్ళ పని తప్ప, ఎవరు చెప్తే వాళ్ళు చెప్పేది తప్ప వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ వ్యక్తిగతంగా పనిచేయడానికైతే వాళ్ళైతే చేయలేరు కదా. కానీ బాబు గారే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకి బాబు గారే సహకరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ వ్యవహారం చూస్తుంటే కలవకపోవడం, అధికారులను దగ్గరికి రానియకపోవడం ఇదొక కారణమనే చెప్పుకోవచ్చు.